సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి యువ నాయకుడు పగడాల సైదులు గారికి, అలానే పాఠశాల ఎఫ్ఎస్సి ప్రధాన ఉపాధ్యాయులు అమృతయ్య గారు, అలానే తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు జాతి గారు, అలానే తర్వాత వినయ్ గారు, తర్వాత సాయిబాబు గారు, కుమారస్వామి గారు, వెంకటేశ్వర గారు, అలానే అనుకోని అతిథిగా వచ్చినటువంటి కొంపెల్లి హెడ్ మాస్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, అలానే మన దగ్గర పనిచేస్తున్నటువంటి రాములు గారు, మన పీడీ గారు, అలానే యువకులు ప్రశాంత్, మరి సైదు గారికి వచ్చినటువంటి ఆయన యొక్క సైన్యం, అందరికీ కూడా నమస్కారాలు. మరి మా చిన్నారి విద్యార్థులకు ఈరోజు నవంబర్ 14 సందర్భంగా చెప్పాలనుకున్నాము, మీకు చెప్తూనే ఉన్నాం. చిన్నగా మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మార్పు అనేది ఒకటేసారి రాదు. మనం ఎట్లయితే కోతు నుంచి మనిషి అయినామో ప్రస్తుతం మీరందరూ కూడా కోతుల్లాగా ఉన్నారు. అంతేనా? కోతి రూపంలో ఉన్నారు. ప్రస్తుతం మీరందరూ కోతి రూపంలో ఉన్నారు. ఆ కోతి రూపాన్ని మనిషి రూపాన్ని తీసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే అంతకుముందు వచ్చా ఒక పరివర్తనలో మార్పు లేక కొంచెం ఇబ్బంది ఉండే. ఇప్పుడు అందరూ కూడా మంచి చక్కగా మిమ్మల్ని మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. మరి దాంట్లో భాగంగా మనకి మన పాఠశాల ఎడల ఏ కార్యక్రమం ఉన్నా కూడా అసలు సైదు గారికి ఫోన్ చేయలే. ఎందుకంటే నాకే అరే ప్రతి కార్యక్రమం సైదు గారు చేస్తున్నారు, మళ్ళీ ఈ కార్యక్రమం కూడా మనం ఇంత చేస్తే బాగోదు, శ్రీను సారు సైదు గారు ఒక్కరే ఉన్నారు దొరికిరని చెప్పి ఆయన్ని చాలా వాడుకుంటున్నారని చెప్పి ఒక టాక్ వస్తాను ఊర్లో. నేను దాన్ని కొంచెం స్లో చేసిన ఇవాళ. అయినప్పుడు కూడా ఎట్లుంటుందంటే యాదృచ్ఛికంగా సైదు గారు ఫోన్ చేసేసరికి ఇట్లా కార్యక్రమం ఉందా అని అడిగితే చెప్పిన. అయితే వెంటనే ప్రైజులు నేను పంపిస్తాను, వాళ్ళకి స్వీట్స్ కూడా నేను పంపిస్తానని చెప్పాను. అలానే మనకి వాళ్ళ పాఠశాలకి హెడ్ మాస్టర్ చైరు, అలానే ముందు ఉన్నటువంటి టేబుల్, ఒక 12 కుర్చీలు మరి మన పాఠశాలకి అందజేయటం అంటే చాలా విశాల హృదయం ఉండాలి. ఎందుకంటే డబ్బులు వాళ్ళందరూ ఖర్చు పెట్టడానికి విసుముగా ఉండదు. విశాల హృదయం ఉన్నోళ్ళు, బీద విద్యార్థులు ఎడల ప్రేమ ఉన్నోళ్ళు, సమాజం ఎడల ఒక మంచి ఆశతో ఈ సమాజము వృద్ధి చెందాలంటే మరి ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు అనేటువంటి ఆశించేటువంటి కలలుగనేటువంటి వ్యక్తులుగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేసి పాఠశాలని ఒక ముందు స్థాయిలో మరి మీకు ఈ యొక్క బీదరికం నుంచి చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇళ్లలో. మరి అయినప్పటికీ కూడా మీరు పాఠశాలకు వచ్చి చదువుతుంటే దాన్ని మేము చక్కగా స్వీకరించి మీకు ఇంకా కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మరి మన సైదులు లాంటి వాళ్ళు మరి పాఠశాలకు వచ్చి మీకు అన్ని రకములుగా, సపోజ్ మనకి ఆగస్టు 15 ఉందనుకోండి, దాదాపు 15,000 రూపాయల ప్రైజులు తెచ్చిచ్చారు. ఇప్పుడు దాదాపు నాకు ఎంతైనా తెలియదు, దాదాపు ఇది కూడా దాదాపు 20,000 రూపాయలు దాటే ఉంటాయి ఇప్పుడు కూడా. మరి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా నేను చేస్తా అంటున్నారు. అర్థమైందా? మరి ఆయన మాటల్లో మరి మీకు ఏమర్థమైందో ఒక మాట ఏం చెప్పినారు సారు? ఏం చెప్పినారా? మీరు ఎంతైనా కష్టపడి చదవండి, క్రమశిక్షణతో ఉండండి, క్రమశిక్షణతో ఉండి ఈ పాఠశాలకు మంచి పేరు తెస్తే నేను అంతకంటే ఎక్కువ మిమ్మల్ని చూసుకొని మీకు ఒక మంచి సేవ చేస్తా అనేటువంటి దృక్పథాన్ని ఆయన వెలిపించినారు. మరి మనందరం కూడా చక్కగా పాఠశాలలో క్రమశిక్షణతో ఉండి ఉపాధ్యాయులు చెప్పిన నేర్చుకొని తల్లిదండ్రుల ఏళ్ళ అంకిత భావం ఉండి సమాజం ఏళ్ళ గౌరవం ఉండి మనం ముందుకు పోయేటువంటి స్థితిలో ఉన్నట్లయితే మరి ఇట్లాంటి నాయకులు చాలామంది వస్తారు. అందులో ఉన్నటువంటి నాయకులు కొంతమంది మాత్రమే మనకి సేవ చేస్తారు. ఆ కొంతమందిలో కూడా ముఖ్యంగా మనకి సేవ చేసేటువంటి వ్యక్తి మరి సైదులు గారు. మరి వారిని మన పాఠశాల ఉపాధ్యాయ బృందం మీ తరఫున ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. టెన్త్ క్లాస్ విద్యార్థికి సంబంధించి కూడా 5,116, అలానే 3,116, 2,116 కూడా ఇస్తాం అని చెప్పడం, ఎంకరేజ్మెంట్ చేయటం. ఎందుకంటే పోయినసారి మీకు
10/10 వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా అంత ప్రోత్సాహక రాలే, ఎందుకంటే పోయినసారి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈసారి మరి ఆల్రెడీ మీకు ముందే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి మీరు ఆ సార్ చెప్పినట్టు మీరు చక్కగా చదివి 10/10 ఎంతమంది తెచ్చుకుంటే అంతమందికి 5,000 నడపాలి. అర్థమైందారా? తెచ్చుకోండి, మంచి చక్కగా చదవండి, వెళ్ళండి. మరి ఇంకో విషయం ఏం చెప్పినారంటే, ఇప్పుడు మన పీడీ సార్ వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలు ఏదైనా పోతే మన పాఠశాల పేరు కనపడాలి అని చెప్పి తిరుమలగిరి కనపడాలంటే మనకంటే ఒక డ్రెస్ కోడ్ ఉండాలి. ఏ డ్రెస్ పెట్టి ఆ డ్రెస్సులు పెట్టి ఆడితే మనకి గుర్తించరు. అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓహో ఇది తిరుమలగిరి సాగర్ మండలం జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి అనేటువంటి దాన్ని అవతల గుర్తిస్తారు వెంటనే. అర్థమవుతుందా? మరి దాంట్లో భాగంగానే మన పీడీ గారు 2-3 సార్లు సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన వెంటనే మరి మీకు ఒక ఆట కాదు, మీరు ఏ ఆటకు పోతానో కూడా, ఖోఖో ఆడేవాడు ఖోఖో, కబడ్డీ ఆడేవాళ్ళు కబడ్డీ, వాలీబాల్ ఆడేవాళ్ళు వాలీబాల్ ఆ డ్రెస్సులు మనం ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మన డ్రెస్సుకు సంబంధించి ఆ మెజర్మెంట్స్ ఏమున్నాయో లేదా రెడీమేడా మెజర్మెంట్సా అనేది మీ పీడీ గారితో తర్వాత మాట్లాడి, ఎవరికైతే ఇప్పుడు ఏ సైజులు ఉంటాయి కదా 42, 36, 38 ఆ సైజుల ప్రకారం మీకు స్టిచ్చింగ్ లేకుండా వచ్చేటువంటి బట్టలు ఉంటాయి. అది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లయితే కొంత మనకి తగ్గుతుంది కూడా. మరి ఆ విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మరి ఇన్ని రకాల మీరు ప్రయోజనాలు పొందుతున్నప్పుడు మరి మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఉపయోగకరమైన రీతిలో, ఈ పాఠశాలకు ఉపయోగకరమైన రీతిలో మీ యొక్క నడవడికి కూడా అట్లా ఉండాలి. అర్థమైందా? ప్రతి చిన్న విషయానికి మీరు డిస్టర్బ్ చేసుకొని బయట తిరిగి హాస్టల్ అక్కడెక్కడ తిరిగి డిస్టర్బ్ చేసుకుంటే చేసేటోళ్ళు కూడా చేయబుద్ధి కాదు. ఎందుకంటే మన ఊరు సెంటర్ మన దగ్గర అందరు సెంటర్లో కూర్చుంటారు. నేను ఎడిపోయా చూస్తాను, మీరు ఎడిపోయా చూస్తారు.